హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ కొండా మోహన్. ముందుగా మీ అందరికీ ఇంటర్నేషనల్ ఫాదర్స్ డే సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. మన జన్మకు మూలం, మన పురోభివృద్ధికి ఆధారం, మన ప్రస్తుత ఉన్నత స్థితికి కారణమైన తండ్రిని ఒక్కసారి తలుచుకొని వారికి పాదాభివందనం చేద్దాం. మన కుటుంబ వ్యవస్థలో పిల్లల పోషణకై, వారి అభ్యున్నతకై ఎంతో కష్టపడుతూ కళ్ళల్లో ఊరికి వస్తున్న నీటిని తుడుచుకుంటూ శ్రమపడుతున్న తల్లులను చూస్తాం. కానీ సంసార సాగర మీదడానికి తన బాధలనన్నీ పంటి బిగువున పెట్టుకొని కంటి నీరు సైతం బయటకు కనిపించకుండా సంఘర్షణ పడుతున్న తండ్రులే మనకు ఈ సమాజంలో కనిపిస్తారు. ఇక తన జీవితం సర్వస్వం ధారపోసి పిల్లల అభివృద్ధికై అహర్నిశలు కృషి చేసిన తండ్రులకు సమాజంలో దక్కుతున్న గౌరవం అంతంత మాత్రమే. ప్రతి తండ్రి ఈ విషయంలో బాధపడుతూనే ఉంటాడు. అతను ఎప్పుడూ వెనుకబడి ఉంటాడు. అయినా తన శక్తి వంచన లేకుండా కుటుంబంకై క్రొవ్వొత్తిలా అతను కరిగిపోతూనే ఉంటాడు. మిత్రులారా, నేటి యువత ముఖ్యంగా తెలుసుకోవలసినదేమంటే, తన కళ్ళ ముందే తనకై కష్టపడి జీవితం సర్వస్వం దారపోసి పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దుతున్న ప్రత్యక్ష దైవమైన తండ్రిని గుర్తించకపోవడం, గౌరవించకపోవడం. ఎందుకంటే ఏ కొడుకు కూతురు రోల్ మోడల్ తండ్రి కాకుండా ఏ షారుఖ్ ఖానో, ఏ సల్మాన్ ఖానో కావడమే దీనికి గొప్ప ఉదాహరణ. అంతేకాకుండా ఆస్తి పరులతో పోల్చుకొని తమ తండ్రులు ఏమివ్వట్లేదని తండ్రులను వేధిస్తూ, కించపరుస్తూ ప్రాణాలు తీస్తున్న అత్యంత నాగరికులున్న సమాజంలో మనం ఉన్నాం. ఇంకా చెప్పాలంటే మిత్రులారా, ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన, ప్రశస్తమైన కుటుంబ వ్యవస్థ గల భారత భూమిలో మనం జన్మించడం మన పూర్వ జన్మల పుణ్యఫలం. అలాంటి కుటుంబ వ్యవస్థకు మూల స్తంభమైన తండ్రులను గౌరవిద్దాం. వార్ధక్యంలో తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్చడం మానేద్దాం. సంవత్సరానికి ఒకరోజు ఫాదర్స్ డే జరుపుకొని ఫోటోలకే పరిమితం కాకుండా తండ్రులు బ్రతికి ఉన్నన్ని రోజులు వారిని ప్రేమ ఆప్యాయతలతో కంటికి రెప్పలా కాపాడుకుందాం. వారి దీవెనలు తీసుకుందాం. అంతేకాకుండా మన పిల్లలకు వారి తండ్రులను గౌరవించడం ఎలాగో నేర్పుదాం. జై హింద్.